పాలు అనేది ఒక సమీకృత ఆహారం. ప్రతి ఒక్కరికి మనం పొద్దున లేచింది మొదలు మిల్క్ను వాడటం అనేది మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే ఇటువంటి మిల్క్ను ఇంత పెద్ద దేశంలో, భారత్ లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్ళటం అనేది ఈ డైరీ కంపెనీల పాత్ర ఎంతో ఉంది దాంట్లో. సో అటువంటి డైరీ కంపెనీల్లో దొడ్లా డైరీ అనేది కూడా ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి దొడ్ల డైరీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎండి సునీల్ రెడ్డి గారు మనతో ఇవాళ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి దొడ్ల డైరీ యొక్క ప్రస్థానాన్ని మనం తెలుసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ షో. దొడ్ల డైరీ ప్రస్థానాన్ని మీరు క్లుప్తంగా వివరిస్తారా? దొడ్ల డైరీ అనే కంపెనీ వచ్చి 98 ఏప్రిల్లో స్టార్ట్ అయిందండి కమర్షియల్ ప్రొడక్షన్. 1 year బిఫోర్ దట్ వచ్చి వాజ్ వెన్ ప్రాజెక్ట్ ప్రిన్సిపల్గా స్టార్ట్ అయింది. మేము ఇన్ ద బిజినెస్ ఆఫ్ మిల్క్ ప్రొక్యూరింగ్, ప్రాసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. మిల్క్ ప్రోడక్ట్స్ వచ్చి ఆల్దో అందరూ వచ్చి వాట్ ప్రోడక్ట్స్ అన్నా కానీ మాకు ఇంక్లూడింగ్ మిల్క్, కర్డ్, గీ, బటర్, చీజ్ ఇవన్నీ చేస్తామండి. మాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండ్ బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ బీన్ ఏబుల్ టు బిల్డ్ వాజ్ ద ప్రొక్యూర్మెంట్ అండి. ఇప్పుడు దాదాపు వీ గో టు 7,500 గ్రామాల నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేసి 11 ప్లాంట్లలో ప్రాసెస్ చేసి అది డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఈ 7,500 గ్రామాల్లో ఆన్ అన్ యావరేజ్ మీరు 20 రైతులన్నా తీసుకున్నా కూడా మోర్ దెన్ 1,50,000 to 2 లక్షల మంది రైతులతో కూడా సంబంధం ఉంటుందండి ఫర్ డైలీ కలెక్షన్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. అంటే రోజు పోయి ఇన్ని విలేజెస్లో నుంచి పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసి కన్జ్యూమర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ థింక్ దట్ హస్ బీన్ డన్ యాజ్ డైరీ కంపెనీ. అండ్ నాట్ ఓన్లీ ఆర్ కంపెనీ, కోఆపరేటివ్స్, ప్రైవేట్ సెక్టర్ అందరూ తీసుకుంటే మిల్క్ కంపెనీలు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చేది, ప్రాసెస్ చేసే దాంట్లో ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ బెస్ట్ వెజిటబుల్స్ కన్నా అన్నిటికన్నా. మీరు ఈ రంగాన్ని చూజ్ చేసుకోవడానికి ముఖ్య కారణం అంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా, లేకపోతే టెక్నాలజీ వైపు వెళ్లకుండా పేదలు ఎక్కువగా ఉండే దేశం ఇది గ్రామాల్లో, అయితే వాళ్లకు అసిస్టెన్స్ చేసే విధంగా ఒక రంగాన్ని చూజ్ చేసుకోవాలండి? బేసిక్గా మొదలుపెట్టింది ఎందుకంటే ఫుడ్ అనేది ఎక్కడికి ఆల్వేస్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు టెక్నాలజీలో డిస్ట్రప్టివ్ టెక్నాలజీ అంటారు. ఒక రోజు వాడింది ఇంకొక రోజు ఉంటుంది. ఫుడ్లో కూడా ఉంది కానీ అంత ఎక్కువగా ఉండదండి. ప్రిడామినెంట్లీ మనకి ఇండియన్ పాపులేషన్కి అగ్రికల్చర్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఉండేది పాత రోజుల్లో కానీ ఈ రోజు కూడా. అంటే నేనేదో మరి మహాత్ముడిని నేనేదో అంత దేశ సేవ కోసం అని కూడా కాదు. ఆపర్చునిటీ బాగుందండి. అంటే ఆపర్చునిటీ ఎందుకంటానంటే మనకి బ్యాక్ ఎండ్ మీరు తీసుకున్నా కూడా ప్రొడక్టివిటీ ఇంక్రీజింగ్కి చాలా స్కోప్ ఉంది. ఇంకా ఇప్పుడు ఉండేదానికి ఇంకా పోయేదానికి అంటే సింపుల్ రూల్ ఏంటంటే ఇప్పుడు టేక్ అన్ యావరేజ్. ఇప్పుడు ఇండియన్ మనం వచ్చి కౌ మిల్క్ ఒక కౌ తీసుకుని ఒక యావరేజ్ ప్రొడక్షన్ మనం 10 లీటర్లు లాక్టేషన్ సైకిల్లో తీసుకున్నా కానీ అంటే కావింగ్ టు కావింగ్ తీసుకున్నా కానీ ప్రపంచంలో బెస్ట్ దేశం వచ్చి 40 లీటర్లో ఉంటుంది. ఇంకా దెర్ ఇస్ 4 times ఎబిలిటీ ఆఫ్ ద ప్రొడక్టివిటీ టు ఇంక్రీజ్ అట్ ద బ్యాక్ ఎండ్ అండ్ ఇప్పుడు మన దేశంలో మన పాపులేషన్ ఫీడ్ చేసేదానికి మేము ఇంకా వీఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ అంత ఫాస్ట్గా. దట్ ఈస్ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ గ్రోత్. బట్ ఈరోజు మనం తీసుకొని ఇంత పెద్ద కంట్రీ, లార్జెస్ట్ క్యాటిల్ పాపులేషన్, బిగ్గెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అయినా కానీ మనం కంపేర్ చేస్తే వేరే దేశాలకు పంపించేది కానీ వేరే ప్రోడక్ట్స్ వేరే దేశాలు ఇది చాలా తక్కువ. అంటే కన్జంప్షన్ ఇక్కడ ఇంకా సరిపోవట్లేదు, మన కన్జంప్షనే సరిపోవట్లేదు. మనకి కొంచెం ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దికి పీపుల్ కన్జంప్షన్ ఇంకా పెరుగుతుంది. ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే అర్బన్ మైగ్రేషన్ అండి. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అవుతుంది. ప్రొడక్షన్ బేస్లో మనుషులు తగ్గిపోతున్నారు, కన్జంప్షన్ బేస్లో మనుషులు పెరుగుతున్నారు. సో ఈ మిస్ మ్యాచ్ అనేది కూడా ఇస్ వన్ ప్లేస్ వేర్ విల్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండి. ఈరోజు బాగానే ఉంటుంది, మార్కెట్లు పెరుగుతుంటాయి, అన్నీ బాగుంటాయని. బట్ రేపు మోర్ అండ్ మోర్ మైగ్రేషన్ అయితే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. సో దట్ ఈస్ డిస్పారిటీ అనేది కూడా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండి. ఇంకోటి కూడా ప్రొడక్షన్ వచ్చి రూరల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. ఇప్పుడు అందరం ఉన్నాం. ఈరోజు ఒక ఆంటర్ప్రెనర్ ఒక పిల్లోడిని తీసుకుపోయి నువ్వు ఏం చేస్తావంటే అగ్రికల్చర్ సైడ్ చూపించే ఇంట్రెస్ట్ చాలా తక్కువ. ఇప్పుడు టెక్ సైడ్ చూపించే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. సో అన్లెస్ ఫుడ్ ఇండస్ట్రీలో మోర్ ఆంటర్ప్రెనర్స్ వచ్చి బ్యాక్ ఎండ్ కానివ్వండి, ప్రాసెసింగ్ అని కానివ్వండి, క్రియేటింగ్ మోర్ ఛానల్స్ చేస్తే మనకి యాజ్ అ కంట్రీ ఫుడ్ విల్ స్టిల్ రిమైన్ చీపర్గా ఉంటుంది. ఇది తగ్గడం అవుతే ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది మనకి. అయితే ఈ రంగంలో అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని మీ మాటల వల్ల తెలుస్తుంది. అవకాశాలు రంగాలు ఎక్కువ, బట్ ఇదేమవుతుందంటే ఈ రంగంలో పేషెన్స్ కావాలి. అంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఈరోజు వచ్చాను రేపు సంపాదించేస్తాను కోట్లు అనేది రాదు. ఫస్ట్ 5-7 years అన్న మినిమం కొంచెం కష్టపడే పేషెన్స్ ఉండాలా, సర్వైవ్ కావాలా, నాది కాదనుకోవాలా. దాని తర్వాత ది బెనిఫిట్స్ డెఫినెట్గా ఉంటాయండి.
బట్ ఈ రోజుల్లో నేను ఒక యాప్ క్రియేట్ చేసి 1 year లోపల ఇఫ్ ఐమ్ ఏబుల్ టు సెల్ అనే కాడ అది ఆబ్వియస్లీ మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది. వై షుడ్ ఐ వెయిట్ 7 years, ఇన్ని రోజులు ఎందుకు చేయాలా, ఎందుకు ఉండాలనేది ఈజ్ ద సెకండ్ ఇది. సో బట్ ఇది ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే లాంగ్ టర్మ్ అండి, ఉండదు, ఎక్కడికి పోదు. మేబీ అదర్స్ షార్టర్ టర్మ్లో మారవచ్చు, కానీ ఫుడ్ రిలేటెడ్ వచ్చి విల్ ఆల్వేస్ బీ అ లాంగ్ టర్మ్ సేఫ్టీ ఫ్యాక్టర్ లాగా. కమింగ్ టు యువర్ ఎంటర్ప్రినర్ జర్నీ, సో మీరు ఈ రంగాన్ని చూజ్ చేసుకోవడానికి ముందు ఏమైనా వెంచర్స్లో ఎంటర్ అయ్యారా? సో ఆ వెంచర్స్ ఎలా ఐ థింక్ సరిగ్గా చదువుకున్న దానివల్ల వెంచర్స్కి పోవాల్సి వచ్చింది. అంటే నాట్ దట్ వే. ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ మ్యాంగ్లూర్ యూనివర్సిటీ, మణిపాల్ అండి. సో పాస్ అవుట్ అయిన తర్వాత లక్లీ మై ఫాదర్ వాజ్ దేర్ హూస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. సో వై ఎంటర్ప్రెనర్షిప్ అండ్ నాట్ ప్రొఫెషనలిజం అంటే ఐ థింక్ చదువుకునేటప్పటి నుంచి కాలేజెస్ మేక్ అ డిఫరెన్స్. మా కాలేజ్లో మోస్ట్ ఆఫ్ దమ్ వాజ్ సేయింగ్ నేను అది చేస్తాను అనేది ఉండింది. ఇట్ వాజ్ నెవర్ మోర్ ఆఫ్ దట్ అదర్ సైడ్ ఆఫ్ బికమింగ్ అ ప్రొఫెషనల్. అండ్ మేబీ 96, 97లో ఆప్షన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కూడా తక్కువగా ఉండేది. సో అప్పుడు దట్ ఇస్ ద రీజన్ వాట్ టు డూ అని వచ్చానండి. ఐ కమ్ ఫ్రమ్ నెల్లూరు. సో మా విలేజ్లో ఇంకా అగ్రికల్చర్ ఉందండి. మా ఫాదర్ ఇంకా మై గ్రాండ్ ఫాదర్స్ టైం నుంచి ఉంది. మై ఫాదర్ ఇంకా చేస్తుంటారు. మోర్ అటాచ్మెంట్ ఉండేది. మా ఫాదర్ ఆల్సో హ్యాడ్ స్టార్టెడ్ అ స్ట్రా బోర్డ్ యూనిట్ అండ్ పాత రోజుల్లో వేర్ ప్యాడీ స్ట్రాని తీసుకొచ్చి దే యూస్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు స్ట్రా బోర్డ్ చేసి అమ్మేవాడిని. సో దట్ నాలెడ్జ్ ఉండింది. సో వచ్చిన తర్వాత కాలేజ్లో నుంచి ఆల్దో ఇట్ వాజ్ ఇంజనీరింగ్. ఐ ఫస్ట్ ఎక్స్పోర్టెడ్ మ్యాంగోస్ టు సింగపూర్, దెన్ సోల్డ్ షింప్ ఫీడ్ ఫర్ సమ్ టైమ్. అంటే ఫస్ట్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ సైడ్ అంటే ఆపర్చునిటీ వాజ్ మోర్. అంటే ఇప్పుడు నేను చెన్నైలో సిటీలో ఉండేటప్పుడు ఇప్పుడు నేను మా ఊరికి పోయి చెన్నైకి వస్తే డిఫరెన్స్ ఆబ్వియస్లీ కనపడేది. ఊర్లో మామిడికాయ యూస్ టు బి సో చీపర్, సిటీకి వచ్చే తలకే మామిడికాయ వాజ్ మోర్ ఎక్స్పెన్సివ్. సింగపూర్ పోతే 10 అయ్యేది. సేమ్ ప్రొడ్యూస్ ఇప్పుడు మరీ మేము మ్యాంగోస్ అమ్మేటప్పుడు కూడా వెన్ మ్యాంగో వాజ్ ద చీపెస్ట్ కాస్ట్, అదర్ కాస్ట్ వర్ మోర్ హైయర్. సో దట్ అండర్స్టాండింగ్ వాజ్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఇస్ ఆల్ ఇది ఎప్పుడు ఉంటుంది ఇది అని. మార్జిన్స్ ఆర్ వేరింగ్, కన్జ్యూమర్ టు ప్రొడ్యూసర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. అండ్ దట్ వాజ్ ఆల్సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ప్రిజర్వేషన్, ఎక్స్టెన్షన్ లేని దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అండ్ సెకండ్ ఏంటంటే మోస్ట్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కాదు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేదానికి అప్పుడు ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్స్ అనే ఆప్షన్ ఉండింది. ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్స్ ప్లాంట్ అంటే మన కార్స్లో సేఫ్టీ బెల్ట్స్ అనండి, ఫిల్టర్ క్లాత్ అనండి, నైలాన్ డక్ట్ అనండి అట్లాంటి. బట్ ఆ ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 50 కోట్ల ప్రాజెక్ట్, చాలా డబ్బులు కావాలి, డబ్బులు లేవని. వేరేజ్ డైరీ ఆ రోజుల్లో ₹1 కోటి నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు. సో బ్యాంక్ యూస్ టు గివ్ లోన్స్. అండ్ గ్రీన్ ఫీల్డ్ గారు సపోర్ట్ బాగుండేది. అంటే గవర్నమెంట్స్ కూడా ప్రోత్సహించేవి. గవర్నమెంట్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉండేది, లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్. పాత రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ అంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని నేను పోయినా కానీ 50% డెట్ వచ్చేది. మన ఈక్విటీలో తక్కువ ఉన్నా కానీ మేనేజ్ చేయగలిగాం. ఈ రోజుల్లో డిఫికల్ట్, అది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇన్స్టిట్యూషనల్స్ ఆ రోజు ఐడిబిఐ, ఐసిఐసిఐ అన్ని ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ లాగా ఉండేది. ఈ రోజులు ఇన్స్టిట్యూషన్స్ తగ్గిపోయినాయి. బట్ వీఆర్ లక్కీ వీ హ్యాడ్ ఎ ఛాన్స్. సో ఆ వెంచర్స్ మీరు కంటిన్యూ చేశారా? లేదండి, అంటే నేర్చుకునేదే కదా. సింగపూర్ వచ్చి అగైన్ ఏదైనా మొదలుపెట్టి వాంట్ టు టేక్ ఇట్ లార్జర్ అండ్ బిగ్గర్, కాంప్లికేషన్స్ వేరే వస్తాయి. ఇప్పుడు మ్యాంగోని ఆ రోజుల్లో ఇఫ్ ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రాసెసింగ్ పెద్ద అవుట్లే కావాల్సి వచ్చేది. అంటే రైపనింగ్ చేంబర్స్ కాడి నుంచి నాన్ క్వాలిటీ ఫ్రూట్ వస్తే హౌ టు మేనేజ్ హార్వెస్టింగ్ ఆఫ్ ద ఫ్రూట్. మామిడి తోపుల హార్వెస్టింగ్ కాడి నుంచి ఇట్ ఇస్ బిగ్ ఛాలెంజ్. అంటే అన్లెస్ మామిడి తోపు మారితే తప్ప మన అన్ని 100 సంవత్సరాల చెట్టుగా ప్లగ్ చేయాలంటే కష్టం. సో ట్రూ ఫ్రూట్ చేయాలంటే చెట్టుగా వేసే కాడి నుంచి జాగ్రత్త పడాలి. సో ద సేమ్ థింగ్ ఇస్ కమింగ్ విత్ మిల్క్ అండి. అంటే ఆ రోజుల్లో మిల్క్ అమూల్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ కురియన్ గారు మొదలుపెట్టిన సిస్టమ్ అందరం ఫాలో అవుతున్నాం ఈ రోజు కూడా. సో దట్ వాజ్ అన్ అడ్వాంటేజ్. దట్ వాజ్ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉండింది కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్ టు replicate that system. But to create a new system is difficult. Food lo a lot of work is to be done and creating a new system. Anything మంచి ఇప్పుడు ఫ్రూట్స్ మీరు చూస్తున్నారు, మ్యాంగో. మనం చిన్నప్పుడు ఉండేటప్పుడు మ్యాంగోలో రకరకాలు ఉండేది, ఇప్పుడు రకాలు తగ్గిపోతుండేవి, వెరైటీ తగ్గిపోతుంది. బనానా సేమ్ థింగ్, వెరైటీస్ నుంచి తగ్గిపోతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్ మారుతుంది. రైట్ ఫ్రమ్ ద ప్లాంట్ దే ఆర్ డూయింగ్ జెనెటిక్ మోడిఫికేషన్, కాకపోయినా హైబ్రిడ్స్ రావడం, హైబ్రిడ్ గ్రో చేయడం. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే బేసిక్లీ అవర్ పాపులేషన్ ఇస్ లార్జ్. మనకు లగ్జరీ. మ్యాంగో ఎక్స్పోర్ట్ ఎన్రోల్ చేశారు సార్ మీరు? ఐ డిడ్ 3 seasons అండి. 3 seasons. తర్వాత దాంట్లో నుంచి సైజ్ గ్రోత్ లేదండి. మ్యాంగో దొరికేది, మార్కెట్ డిమాండ్ వాజ్ దేర్. బట్ హౌ డూ యూ గెట్ గుడ్ క్వాలిటీ మ్యాంగో? హౌ డూ యూ ప్రాసెస్ గుడ్ క్వాలిటీ మ్యాంగో? వాళ్ళకి వెన్ ఇట్ వాజ్ సింగపూర్ దే వాంటెడ్ ఫ్రెష్ మ్యాంగో అన్టచ్. ఆ రోజుల్లో ఐ వాంట్ హ్యావ్ కార్గో స్పేస్ దొరికేది కాదు, ఎయిర్ కార్గో వాజ్ అ ప్రాబ్లమ్. వాళ్ళకి దే వాంటెడ్ ఇట్ ఫ్రెష్ అంటే వీ కుడ్ నాట్ డెలివర్ ఇట్.
దాంట్లో నుంచి మళ్ళీ వేరే వెంచర్లకు వెళ్ళారా? దాని తర్వాత డిడ్ షింప్ ఫీడ్ ఫర్ వైల్ అండి. బట్ దాంట్లో పోయిన టైంకి అదృష్టం అంటారు కదా, కొన్నిసార్లు అదృష్టం సరిగ్గా లేకుండా అదృష్టం ఉండవు తెలియదు, కానీ వైరస్ అని చెప్పి ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో ఐ థింక్ ఫెయిలియర్స్ వర్ గుడ్. లాట్ మోర్ ఫెయిలియర్స్ వర్ దేర్ బిఫోర్ వి స్టార్టెడ్ దిస్. సో కానీ ఇప్పుడు షింప్ ఫీడ్ కంపెనీస్ బాగా వచ్చింది. అదే ఏదన్నా కానీ దట్ సర్వైవల్ అండి, యూ హ్యావ్ టు సర్వైవ్ అ టైం. ఇప్పుడు మేము కూడా తీసుకుంటే దొడ్ల 20 సంవత్సరాలు సర్వైవ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంది. అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న కొద్దీ మనకు అనుభవం వస్తుంది. అండ్ ఆల్సో అనుభవాన్ని వదిలేసి డిసార్టన్ అయిపోయి నాకు ఫెయిలియర్ అయింది నేను చేయను అనేది కాకుండా, సో దట్ ఈస్ వేర్ ఐ సే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అప్పుడు మేక్స్ అ మ్యాటర్ అండి. అన్నీ ఉండేటప్పుడు అందరు ఉంటారు, లేనప్పుడు యూ విల్ రియలైజ్ హూ ద ట్రూ స్ట్రెంగ్త్ ఆర్ పీపుల్ హూ సపోర్ట్ యూ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అంటే నాకు ఇప్పుడు తీసుకుంటే of course family, my father helped us a lot with money and other support that was required. Friends have helped us, institutions have helped us. So నాకు ఇంకా I have a healthy respect for national institutions who have helped us when there was nothing. But IDB as an institution, and when it gave me a loan, it was ఎవరో ఒక పిల్లోడు పోయి ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి లోన్ అంటే ఆ రోజు లోన్ ఇచ్చారు. ఈ రోజు డబ్బు తీసుకునేది మోరల్ బూస్ట్ ఇచ్చి ఆ రోజు అవైలబిలిటీ ఉండింది వచ్చి ఇచ్చారండి. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ఈ రోజు తగ్గిపోతుంది. ఆంటర్ప్రినర్షిప్ ఈ రోజు ఏమైనా చేయాలన్నా కానీ క్యాపిటల్ కష్టం, చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇది థర్డ్ వెంచర్ అండి మీది, మధ్యలో ఇంకేమైనా చేశారా? ఇంకేం లేదు, ఇది థర్డ్ వెంచర్. సో థర్డ్ వెంచర్ మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అప్పుడు అండి. ఓవరాల్గా ఇండస్ట్రీ చూస్తే ఎలా ఉందండి? మామూలుగా ఇండియా వైజ్గా చూసినా కూడా, వరల్డ్ వైజ్గా చూసినా కూడా మిల్క్ ప్రొడక్షన్, ఈ డైరీ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది? సో ఇండియాలో ఈ వైట్ రెవల్యూషన్ వచ్చాక ఈ ఫీల్డ్ అంటే ఈ ఇండస్ట్రీ బాగా ఫ్లరిష్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే వైట్ రెవల్యూషన్ వచ్చి ఐ థింక్ ఈ ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేసింది. ఇండస్ట్రీ అనేది ఎప్పటి నుంచో ఉంది, కృష్ణా నుంచి భగవంతుడికి ఆ రోజుల నుంచి ఉండే ఇండస్ట్రీ. అంటే అదే చెప్పాను కదండి, సంబడి లైక్ కురియన్ వచ్చి ఆర్గనైజ్ చేశాడు, ఒక లెవెల్ వరకు ఆర్గనైజ్ చేశాడు. ఇప్పుడు ఈరోజు తీసుకుంటే మనం ఇంకా పాలు పెంటుతారు, ఒక సెంటర్ తీసుకొస్తారు, క్యానల్లో పోస్తారు, క్యానల్ తీసుకొచ్చి మనం రెఫ్రిజిరేట్ చేసి ప్రాసెస్ చేసి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం. ఇట్ వాజ్ ద సేమ్ ప్రపంచం అంతా. 1940s 1950s తీసుకుంటే మీకు ఎంటైర్ డెవలప్డ్ వరల్డ్ చేసిన పని అదే చేస్తుంది. అంటే పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ వచ్చాక ఇది అంతా పాశ్చరైజ్ చేస్తున్నాడు. బట్ బేసిక్గా ప్రొక్యూర్మెంట్ అంటే చిల్లింగ్ సెంటర్ అంటే బ్యాక్ ఎండ్ రైతులు కాదు. ఇప్పుడు ఈ రోజు పోతే అక్కడ రైతులు డెవలప్ అయ్యేతలకి ఒక్కొక్క రైతు వచ్చి 10,000 లీటర్లు ఇస్తాడు, 5,000 లీటర్లు ఇస్తాడు. సో ఇప్పుడు ఈ క్యాన్లు కలెక్షన్లు పోయి ఒక్కొక్క రైతు కాడికి వచ్చేసింది. సో ఇప్పుడు రైతు వచ్చి చిల్లింగ్ అతనే ఒక కోల్డ్ ట్యాంక్ పెట్టుకొని ఉంటాడు. సో స్కేల్ అక్కడ పెరిగింది, మనకి ఇంకా స్కేల్ పెరగలేదు. మన దగ్గర ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరగద్దు అనుకుంటున్నాను. అంటే మనకి డైరీ ఇంకా వచ్చి బ్యాక్ యార్డ్, అంటే మెయిన్ స్ట్రీమ్ డైరీ ఉండదు. ఒక రైతు ఫ్యామిలీలో డైరీ ఉంటే ఒక 4 పశువులు ఉంటాయి కానీ బట్ వ్యవసాయం అనేది వేరేగా ఉంటుంది. డైరీ వచ్చి ప్రైమరీ వ్యవసాయం ఎప్పుడు అవుతుందో అప్పుడు ఇంకా మారుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, వాల్యూములు పెరుగుతాయి, ప్రైజెస్ కంఫర్టబుల్గా ఉంటాయి. అయితే వర్గీస్ కురియన్ని మనం డైరీ పితామహుడిగా పిలుస్తుంటాం. థ్యాంక్స్ టు హిజ్ ఆయన సేవలకు మనం మరవలేనివి. సో ఆయన ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ అందించారని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఆయన బేసిక్లీ అండి, వీ హ్యావ్ కపుల్ ఆఫ్ మై కొలీగ్స్ హూ హ్యావ్ గాన్ టు NDDB స్టడీడ్ అండి. డైరీ ఇండస్ట్రీలో టై కట్టుకోవచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు పాత రోజుల్లో మీరు ఏదైనా డైరీ అన్నారంటే ఈ రోజు కూడా మీకు గుర్తుంటుంది, ఏదన్నా నువ్వు సరిగ్గా చదువుకోకపోతే పశువులు కడిగి పంపిస్తాను, పశువులు మేపని స్టేట్మెంట్లు ఉండేది. ఆర్ దున్నపోతులాగా డెరిగేటరీ రిమార్క్స్ చాలా వచ్చేది యాజ్ అ డైరీ అని చెప్పి. బట్ డైరీ యాజ్ అన్ ఇండస్ట్రీ ఆయన కట్టిన ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అంటే ఆ రోజుల్లో వేరే వాళ్ళు వచ్చి టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ పౌడర్ చేయాలంటే మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఇండియన్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ నాట్ గుడ్, వీ కెన్ నాట్ మేక్ పౌడర్ అనేవాళ్ళు. బట్ హీ హాస్ ఫాట్ టు గో అండ్ సే దట్ మనమే డిజైన్ చేద్దాం, మనమే కడతామని చెప్పి బేస్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇంత వాల్యూమ్ ఆఫ్ మిల్క్ని ఈరోజు తీసుకొచ్చి ప్రాసెస్ అవ్వగలుగుతుందంటే ఫండమెంటల్ ప్రాసెస్ ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. సో అదే ప్రాసెస్ మనం అందరం ఫాలో అవుతున్నాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది ఈజ్ గోయింగ్ టు బి ద ఛాలెంజ్. అంటే దీంట్లో కూడా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అని జరుగుతున్నాయి కదా, అంటే ప్రాసెసింగ్ సైడ్ కాదండి, ఈవెన్ బ్యాక్ ఎండ్ కూడా మారాలి కదండి. ఇప్పుడు మీరు అంటుంటారు ఇప్పుడు A1 A2 మిల్క్ అంటారు, వై నాట్ ఓన్లీ ఇది మన లోకల్ జాతి బ్రీడ్స్తో పాలు అంటారు, క్రాస్ బ్రెడ్స్ వద్దంటారు, లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తుండే. వాట్ టు గో ఫార్వర్డ్, ఏది తీసుకొని పోవాలా, ప్రొడక్షన్ ఎట్ ఇంప్రూవ్ చేయాలి. లార్జెస్ట్ కంట్రీ, లార్జెస్ట్ కన్జ్యూమర్, ఇంకా ప్రొడ్యూస్ చేసి వై కాంట్ వి సెల్ టు అదర్ కంట్రీస్ యాజ్ అ ప్రోడక్ట్ అనేది. సో లాంగ్ వే టు గో. అయితే ఈ రంగంలో మనకు అంటే ఇండియా వైడ్గా చూస్తే మనం నెంబర్ 1 కంట్రీ ఇన్ ప్రొడక్షన్.
సో అయితే మన కన్జంప్షన్ మాత్రం పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే మామూలుగా ప్రజల తలసరి ఆదాయం పెరగట్లేదు దానివల్లనా, లేకపోతే కన్జంప్షన్ పెరుగుతుందండి. అంటే మన కన్జంప్షన్ పెరిగేది అనేది వీఆర్ కంపేరింగ్ యాజ్ కన్జంప్షన్ ఆఫ్ అర్బన్ సిటీస్ కన్జంప్షన్ పెరుగుతుంది, మైగ్రేషన్ వల్ల కన్జంప్షన్ పెరుగుతుందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు టేక్ ఐస్ క్రీమ్ యాజ్ వన్ పార్ట్ ఆఫ్ ద కన్జంప్షన్ విచ్ ఇస్ ఈటింగ్, దట్ ఈస్ డైరీ రిలేటెడ్. ఇప్పుడు మీరు బిస్కెట్ తిన్నారనుకోండి, బిస్కెట్లో అగైన్ బటర్ మిల్క్ పౌడర్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా మిల్క్ తీసుకోకుండా మిల్క్ ప్రోడక్ట్స్ పెరుగుతుంటాయి. అండ్ ఈ రోజుల్లో అంటే ఫ్యాట్ అండి, ముందర గీ ఎవరు తినేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆఫ్ లేట్ గీ ఈజ్ వెరీ గుడ్ అంటుంటారు. బట్ ఇవన్నీ టైం టెస్టెడ్ ప్రోడక్ట్స్, ఎక్కడికి బాగుంటాయి. వేరే ప్రోడక్ట్ ఏదైనా కొత్తగా రావచ్చు కానీ బట్ నెయ్యి అనేది మనకి ఐ థింక్ వేల సంవత్సరాల నుంచి వాడుతున్నాం, ఎవరికేం కాలేదు. సో అట్టా అప్పుడప్పుడు సీజనాలిటీ గురించి కొంచెం మారుతుంటుంది కానీ బట్ దీస్ ఆర్ సేఫ్ స్టేబుల్ ఫుడ్ ప్రోడక్ట్. మీరు మొదలుపెట్టినప్పుడు చెప్పారు కదా, హోల్సమ్ ఫుడ్ అనేది ఈరోజు కాదు ఎప్పటి నుంచో ఉందని. ఇట్ విల్ గ్రో, అంటే కన్జంప్షన్ ఇస్ గ్రోయింగ్ అండి. అంటే కెనాట్ సే దట్ ఇస్ నాట్ గ్రోయింగ్. ఇండియన్ కన్జంప్షన్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ వైజ్ ఇట్ గ్రో అవుతుంది. అయితే ఇంకా మన ప్రజలు ఇంకా ఎక్కువగా మిల్క్ వాడితే, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వాడితే, సో ఈ అంటే మనం ఇంకా ఎక్కువ డైరీస్ స్థాపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే డైరీస్ అనేది ఒకటండి, మోర్ దెన్ ప్రాసెసింగ్, బ్యాక్ అండ్ ప్రొడక్షన్ పెరగాలండి. ప్రాసెసింగ్ ఈజ్ ఈజీ బట్ యూ మస్ట్ గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు రైతు. డైరీ ఫార్మింగ్ అనేది ప్రాసెసింగ్ కన్నా చాలా కష్టం. వీ హ్యావ్ ఒక స్మాల్ ఫార్మ్ ఉంది, దట్ ఫామ్ పెట్టాల్సిన ఎఫర్ట్కి 10 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే ఎఫర్ట్కి ఆ ఫామ్ ఎఫర్ట్ ఇస్ మోర్. అంటే ఇప్పుడు డైరీ కంపెనీస్ అన్ని చేసే ఓన్లీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అది చేస్తున్నాం. మ్యాక్సిమం వీలైతే ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాం రైతులకి. బట్ ఎండ్ ఆఫ్ ద డే బేసిక్ ప్రొడక్షన్ ఎట్ట పెరగాల, రైతుకి వయబిలిటీ ఎట్ట కావాలా అనేది ఛాలెంజ్ అండి. ఇప్పుడు రైతుకు కూడా ఏంటంటే పాలన్నా ఏదన్నా కానీ ఆయన ప్రాఫిటబిలిటీ, ఆయన కూడా హీ హాస్ టు మేక్ హిస్ మనీ అండ్ సర్వైవ్ కదండి. సో ఒక రైతుకి మీరు ఒక ఎకరా తీసుకొని ఒక ఎకరా వరికి ఎంత వస్తుంది, ఒక ఎకరా చెరుకుకి ఎంత వస్తుంది, ఒక ఎకరా పాడి పెట్టుకుంటే ఎంత వస్తుంది. పాడి పెట్టుకునేది ప్రాఫిటబుల్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా రైతు పాడి పెట్టుకుంటాడు. అంటే రైతుకు అడిషనల్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అడిషనల్ ఇన్కమ్ ఉంది బట్ రేపు అది మెయిన్ ఇన్కమ్ అయింది అనుకోండి, అప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మా జాబ్ వచ్చి హౌ టు కన్విన్స్ అ రైతు దట్ మీరు మెయిన్ ఇన్కమ్గా కూడా రావచ్చు, స్టేబుల్గా ఉంటుంది, మీకు మోర్ అషోర్డ్ అనేది ఈజ్ అ ఛాలెంజ్. ఇప్పుడు ఇంకా స్టెబిలిటీ లేదు, ప్రైజులు ఎక్కువ ఉన్నప్పుడు మేము రేట్లు తగ్గిస్తారు, లేకపోతే ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు రేట్లు పెంచుతాం, ఇంకా స్టెబిలిటీ అనేది రావాలండి. అయితే కొన్ని డైరీ కంపెనీస్ వాళ్ళు పశువుల్ని పెంచడం ఇటువంటివి కూడా చేస్తున్నారు కదా. అంటే వాల్యూమ్ ఆఫ్ పశువులు పెంచే చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు ఇండియా వైడ్ కంట్రీ తీసుకుంటే మనకి కావాల్సిన వాల్యూమ్కి ఇది ఒకటి హై ఎండ్కి వస్తుందండి. అంటే కొందరు వచ్చి ఆంటర్ప్రినర్స్ వచ్చి మేము ఏదో డైరీ ఫామ్ పెడతాము, ఒక 500 పశువులు పెట్టి రోజుకు ఒక 1000 లీటర్ల పాలు అమ్ముతాం, 10,000 లీటర్ల పాలు అమ్ముతాము అనే కాడికి వస్తుంటారు. బట్ వెరీ ఫ్యూ ఆర్ సర్వైవింగ్ అండి, చాలామంది దే స్ట్రగ్లింగ్. కమింగ్ టు యువర్ కంపెనీ, మీ కంపెనీలో అంటే మీరు ఫస్ట్ 100 crores మార్క్ ఎప్పుడు చేరుకున్నారు, తర్వాత ఎలా నడిచింది? ఫస్ట్ 100 crore మార్క్ వచ్చి ఐ థింక్ థర్డ్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్ అండి. థర్డ్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్లోనే వీ గాట్ ద 100 crore మార్క్ అండి. ఐ థింక్ దట్ ఈస్ డ్యూ టు వీ గాట్ అ వెరీ గుడ్ టీమ్ అండి. దొడ్లా ఐ థింక్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కేమ్ టుగెదర్ యాజ్ దొడ్లా బీన్ ద బ్యాక్ బోన్. వాళ్ళని మెచ్చుకోవాలంటే నాకన్నా దే ఫీల్ ఓనర్షిప్ మోర్. So that is a good thing that happened, that we were able to come and grow. So it was lucky that all of us were able to come together and దానివల్ల గ్రోత్ వస్తుంది. ఇప్పుడు సేల్స్ ఆల్మోస్ట్ $2 million చేరుకున్నాయి. అంటే సేల్స్ ఇస్ క్లోజ్ టు $250 million వస్తుంది. $250 million వస్తుంది. $250 million. అస్యూమింగ్ డాలర్ ఇస్ స్టిల్ అట్ 62. నెక్స్ట్ $1 billion మీరు అంటే టార్గెట్గా పెట్టుకున్నారా? I would rather say why not 1, why not 2 అనేది number is only మనం అనుకునేటండి. But more of a target is that this company should survive for the next 50 years. Beyond all of us, first group of people వచ్చాము as a team, we have come together. ఇంకొక second group of people as a team must also be able to come over and run, and not necessarily ఎవరు అనేది ఇంకా తెలియదు. Dodla should grow more into a bigger company. If you take it later, ఇప్పుడు నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం వెనక్కి అనుకొని చూస్తే ఎన్ని కంపెనీలో సర్వైవ్ అండి. కరెక్ట్. సీజనల్గా వస్తుంటాయి పోతుంటాయి, టైం టెస్టెడ్ సర్వైవ్ అండి. సో దొడ్లా షుడ్ హోప్ఫుల్లీ బి అ కంపెనీ విచ్ సర్వైవ్స్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ గోస్ ఆన్ టు బికమ్ లార్జర్ ఎంటిటీ. అది మీ ముఖ్యమైన గోల్. సో నంబర్ విల్ కమ్ as long as you're pushing every year, any number will come, but how do we have to keep as a company which continues to grow. క్యాపిటల్ విషయానికి వస్తే మీరు మొట్టమొదటి స్థాపించినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు, తర్వాత దశల వారీగా ఎంత క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశారు?
అంటే ఫస్ట్ ఇయర్ ఐ గెట్ ఓల్డ్ అండి. లక్లీ నాకు ఐ హ్యాడ్ అ గుడ్ ఫాదర్ గేమ్ మీ మనీ యాజ్ అ క్యాపిటల్. 2.1 crores is what my father gave me as money to start. Okay. Then IDBI as an institution gave us around 4 crores of capital. And 2 crores ఆ రోజుల్లోనే took from a venture capital company called APIDC Venture Capital. That is known as Venture East today. Okay. So I would say that ఆ రోజుల్లో తెలియలేదు, తెలియకుండా కూడా got good people. Venture East was a good partner అప్పుడు explaining about capital. So it started with that capital of roughly 10 crores of outlay of capital to start with. 2.1 crores being from the family's money that came in. Bigger advantage was my father gave me a house to live in. నెల డబ్బులు కావాలన్నా ఫాదర్ కాడ పోయి తీసుకుంటే ఖర్చు డబ్బులు ఉండేది. సో దట్ గేవ్ ది ఎబిలిటీ ఆఫ్ నాట్ లుకింగ్ అట్ ఎనీ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద కంపెనీ. సో ద ఫస్ట్ 7-8 years ఆఫ్ కంపెనీ ఆపరేషన్ ఏం సంపాదించినా అప్పు తీర్చేదానికి, ఇంకొక ప్లాంట్ కట్టేదానికి అనేది రీఇన్వెస్ట్మెంట్. సర్వైవ్ అవ్వడం కోసం ఫస్ట్ 7 years వాజ్ ఓన్లీ రీఇన్వెస్ట్మెంట్. దేర్ వాజ్ నథింగ్ దట్ వుడ్ బీ యాజ్ సర్ప్లస్ మనీ ఆర్ వాట్, అదేం లేదండి. సో అది ఐ థింక్ ఇస్ బేసిక్ సక్సెస్ అండి. ఇనీషియల్గా ఉండేటప్పుడు ఇప్పుడు పర్సనల్ నీడ్స్ కోసం కంపెనీ మీద భారం పెంచామనుకోండి, company growth gets comes down. Okay. Also advantage started early in life. So I think I was 23 when I started. And so life was good. My wife was also, I was married also at that age. Okay. So nobody gave me problems at home front. So పొద్దున్నే పోయి తిరిగి వచ్చి డబ్బులు ఇగిపోయినా కూడా everybody was happy ఇంట్లో. But that is required. You must have the patience to not be able to take the money. అయితే ఫస్ట్ వెంచర్ క్యాపిటల్ కంపెనీ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసే తర్వాత మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు? లేదండి, వీ బాట్ బ్యాక్ అండి వాళ్ళ కాడ నుంచి. దెన్ వీ వెంట్ ఇన్ టు ద సెకండ్ వెంచర్ క్యాపిటల్. అంటే మోర్ దెన్ దిస్ వెంచర్ క్యాపిటల్ పిఈ అంత ఎందుకంటే అండి, ఇట్ ఈస్ మోర్ దట్ యూ నీడ్ సంబడి, ఇంకొక వ్యూలో చూసేవాళ్ళు కావాలి. అంతా మనమే అనుకుంటే మనం స్కోప్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్పాన్షన్తో పాటు వాళ్ళ వ్యూ కూడా మీకు, అంటే వాళ్ళ వ్యూ అంటే మనకు వ్యూ ఒక రావాలి, కొంచెం బ్రాడర్ వ్యూ రావాలండి. అంటే మనం చేసేది దేనికి, అంటే గ్రోత్ అనేది దేనికి, విత్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఇట్స్ మోర్ ఛాలెంజింగ్. స్టార్ట్ అయినప్పుడు 0 to 100 crores సర్వైవల్, 100 to 1000 crores సే రిక్వైర్మెంట్స్ అనుకోండి, అంటే ప్రాఫిటబిలిటీ వస్తుంది, సమ్ రిక్వైర్మెంట్స్ దట్ యూ హ్యావ్ మేబీ యూ విల్ మీట్. But then from 1000 to 2000, 3000 crores కడిపోయేసరికి the question is దేనికి, ఇట్ ఇస్ నాట్ ఏ డైరెక్షన్ వెళ్తున్నాం. ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ అవర్ పర్సనల్ వెల్త్ క్రియేషన్, ఇస్ ఇట్ ఫర్ క్రియేటింగ్ అ లెగసీ, ఇట్ ఇస్ టు క్రియేట్ అన్ ఎంటిటీ విచ్ సర్వైవ్స్ అనేది. మై వ్యూ ఇట్స్ బి అన్ ఎంటిటీ టు సర్వైవ్. అంటే మనిషికి కావాల్సింది ఎంత కావాల్సి వస్తుంది. తర్వాత టీపీజీ వచ్చిందన్నారు కదా, అది ఎంత పెట్టుబడి పెట్టింది? ఇప్పుడు టీపీజీ టుక్ 26% స్టేక్ ఫర్ 300 crores అండి. సో బట్ అంటే మధ్యలో ప్రొటేరా అనే కంపెనీ వచ్చినారు, వాళ్ళ స్టేక్ వాళ్ళు తీసుకున్నారు. సో ప్రొటేరా ఆర్ టీపీజీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బోర్డులో వచ్చినా కానీ గవర్నెన్స్ అని, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, దే మేక్ షూర్ దట్ బీ వెరీ క్లియర్, నువ్వు ఎంప్లాయీవా, నువ్వు ఓనర్షిప్ అంటే నువ్వు బోర్డులో కూర్చో, ఓనర్షిప్లో ఉండు. నువ్వు ఎంప్లాయీ అంటే బిహేవ్ లైక్ అన్ ఎంప్లాయీ, యూ మస్ట్ టేక్ యువర్ సాలరీ, లివ్ లైక్ దట్, డోంట్ బీ ఏదో ఇట్స్ నాట్ అ పర్సనల్ కింగ్డమ్ అనేదానికి. సో ఆ నాలెడ్జ్ నేర్చుకునేదానికి ఇట్ టేక్స్ టైం. అంటే మనం ఫస్ట్ ఓనర్షిప్ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ అండి. సో అంటే కంపెనీ అనేది వేరే, ఓనర్షిప్ అనేది వేరే. మస్ట్ బి వెరీ క్లియర్ ఆఫ్ వాట్ ఇస్ ఇట్. అంటే ఇప్పుడు ఇఫ్ యూ గో అవుట్ భోజనానికి పోతే ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డిసిప్లిన్. ఇది ఇప్పుడు కంపెనీ క్రెడిట్ కార్డా, సొంత క్రెడిట్ కార్డా, యూ మస్ట్ బి డిసిప్లిన్. ఆ కల్చర్ కానీ కంపెనీలో ఇన్కల్పేట్ అయిందంటే దెన్ ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. టీపీజీ వాళ్ళు పెట్టుబడి పెట్టిన దాన్ని బట్టి ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంత ఉంటుందంటారు? టీపీజీ పెట్టుబడి పెట్టిన దానికి ఇట్ ఈస్ అరౌండ్, అంటే విత్ దేర్ మనీ బిఫోర్ దేర్ మనీ అంటారండి అది. సో ఇట్ విల్ బి అరౌండ్ 1400 crores అండి, 1400 to 1450 crores. ఇక అంటే సేల్స్ విషయానికి వస్తే, సేల్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇదంతా కూడా పెద్ద సమస్య కదా డైరీ ఇండస్ట్రీలో. అంటే ఈ ప్రొక్యూర్మెంట్, అదేవిధంగా రూరల్ పీపుల్ మీకు ఏ విధంగా సహకరిస్తూ వచ్చారు, రైతులు ఏ విధంగా వస్తున్నారు? రైతులు వచ్చి దర్ ఆల్వేస్ ద బ్యాక్ బోన్ అండి. అంటే ఇది మాది వచ్చి ఇట్ ఈస్ అ ప్రొడక్షన్ వేర్ వీ హ్యావ్ టు డూ మ్యాచింగ్ కదండి. మిల్క్ ప్రొడక్షన్ వచ్చేదానికి సేల్కి మ్యాచ్ కావాలి. పెరిషబుల్ కమోడిటీ పాలను తీసుకొని వదిలేం కదండి. సో డైరీ ఇండస్ట్రీలో ఇట్ ఇస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. రైతుల కాడ మిల్క్ తీసుకోవాలా, పేమెంట్ ప్రాంప్ట్గా వాళ్ళకి జరగాల, అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు వీ వర్క్ అ లాట్ టువర్డ్స్ ట్రాన్స్పరెన్సీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ టుడే వీఆర్ ఏబుల్ టు గో చాలా దగ్గరలో డైరెక్ట్ ఫార్మర్ పేమెంట్ వరకు పోతున్నాం. అంటే థ్యాంక్స్ టు బ్యాంక్స్ హ్యావ్ ఇంప్రూవ్, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ఈరోజు ఆర్టీజీఎస్ చేసి డైరెక్ట్ ఫార్మర్ పేమెంట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు లాజిస్టికలీ కూడా ఇట్ ఇస్ బికమింగ్ ఈజియర్. ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్ని దగ్గరలో వచ్చింది. సో ఒక ఊర్లో ఒక టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటే ఆడ టెస్ట్ చేసిన మిల్క్కి డైరెక్ట్గా రైతుకి SMS పంపించే వరకు టెక్నాలజీ, వైబుల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది.
సో అక్కడ దాకా వచ్చిన్నాం. ఇప్పుడు డైరీ ఇండస్ట్రీ హాజ్ ఆల్వేస్ బీన్ ద లీడర్ ఇన్ ది యాగ్ స్పేస్ రిగార్డింగ్ పేమెంట్స్ అనండి, ఇంటరాక్షన్ విత్ ద ఫార్మర్స్ అనండి. సో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ కొరియన్ అండ్ ద కోఆపరేటివ్స్ ఆర్ డన్, వీఆర్ బిల్డింగ్ ఆన్ దట్ బేస్. సో మోర్ అండ్ మోర్ డెవలప్మెంట్ హ్యాస్ టు గో దేర్. ఇంకా నెక్స్ట్ బ్యాట్ వచ్చి ఇన్పుట్స్ అండి. ఫాడర్ రైతుకి పశువుకి మేత కావాలంటే ఇట్స్ ఛాలెంజ్, సమ్మర్లో తగ్గద్ది. ఇప్పుడు గుడ్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి హస్ టేకెన్ ఎ గ్రేట్ లీడ్ అండి. దే ట్రైంగ్ టు గివ్ ప్యాకేజ్డ్ ఫాడర్ యాజ్ సైలేజ్. గవర్నమెంట్ ఈస్ బయింగ్ ₹7 కొని రైతులకు ₹2 ఇచ్చి టు ప్రమోట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సైలేజ్ అండి. సో అట్లాంటి మోర్ యాక్టివిటీస్ జరిగే కొద్దికి ఐ డోంట్ సీ వై వీ కెన్ నాట్ బికమ్ not only for our own captive consumption, but also to send it to other countries, become a global leader in milk. అయితే ఇంకా ఈ మిల్క్ ప్రొడక్షన్ వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని అనుకున్న దశలో మీకు కావాల్సిన ఇంకా ఎటువంటి సహకారాన్ని మీరు కోరుతున్నారు? మనుషులు, మేనేజ్మెంట్ స్కిల్, మ్యాన్ పవర్, గుడ్ మ్యాన్. అంటే ఇప్పుడు ఎట్ అవుతుందంటే యాజ్ యూఆర్ గ్రోయింగ్ ఇట్ ఈస్ మోర్ మేనేజ్మెంట్ బ్యాండ్ విడ్త్. ఇప్పుడు ఒకవేళ మేబీ ఐ విల్ బికమ్ అ రిస్ట్రిక్షన్. ఇప్పుడు నాకు నాలెడ్జ్ లేదనుకోండి, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సిట్. అంటే మ్యాన్ పవర్ విషయానికి వస్తే మీరు అంటే టెక్నాలజీ కూడా ఇప్పుడు టెక్నాలజీ కాదంటే సపోజ్ యూ పుట్ అప్ టీమ్ టుగెదర్. ఇప్పుడు 100 crore కంపెనీ అంటే ద లాట్ ఆఫ్ డైరెక్ట్ అందరూ తెలుసు మనకి. అప్పుడు 200 మంది పనిచేసేటప్పుడు అందరితో టచ్ ఉంటుంది, కంపెనీలో ఒక స్పిరిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు 2000 మంది కంపెనీ అవుతుంది. బట్ 2000 మంది కంపెనీని మేనేజ్ చేసి తీసుకోవాలంటే ఒకరు కాదు కదండి. లీడర్షిప్ టీమ్ కదండి, ఒకరు కాదు, చాలా మంది ఎవ్రీ లెవెల్ డెవలప్ కావాలి. అది ఇంప్రూవ్ అయ్యే కొందికి కొరవేని ఆర్ ఈజీ. హౌ డూ యూ మేనేజ్ మేనేజ్మెంట్, హౌ డూ యూ గెట్ దట్ లీడర్షిప్, హౌ డూ యూ గెట్ ద గుడ్ పీపుల్. అంటే దీనికోసం అంటే మీరు ఇంటర్నల్గా స్కిల్స్ డెవలప్మెంట్ చేసే ఇంటర్నల్ ట్రైనింగ్ అండి. ఇప్పుడు మాకు కూడా చాలా వరకు ఇంటర్నల్ మాతో ఉండే వాళ్ళందరూ విల్ బి ఆల్ ఇంటర్నలీ డెవలప్డ్, ఇంటర్నలీ గ్రోన్. సో మనం గ్రో అయ్యే కొందుకు వాళ్ళు గ్రో కావాలా అంటే నోవేర్ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఓన్లీ ఒకరే సంపాదించాలంటే కుదరదండి. ఇట్ ఈస్ ఈక్వల్లీ అందరూ చైన్లో ఉండే ప్రతి ఒక్కరు బాగానే ఉంటేనే అందరు బాగుంటాం. రైతు బాగుండాలా, ఎంప్లాయీస్ బాగుండాలా, కన్జ్యూమర్ హ్యాపీగా ఉండాలనుకుంటేనే ఇన్వెస్టర్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఇక టెక్నాలజికల్ ప్రాక్టీసెస్ చూసుకుంటే వరల్డ్ లెవెల్లో డెన్మార్క్ లాంటి కంపెనీస్ చాలా అడ్వాన్స్డ్, అంటే వాళ్ళది మోర్ ఇన్ ద ఫార్మింగ్లో ఉండొచ్చు కానండి, ప్రాసెసింగ్ ఇండియా మోర్ దెన్ అడ్వాన్స్ దెన్ ఎనీ అదర్ కంపెనీ. ప్రపంచంలో కంపెనీస్ కన్నా మనం ఇంకా బాగున్నాం. ఇండియాలో ఇప్పుడు మా లేటెస్ట్ ప్లాంట్ మీరు తీసుకున్నారంటే గుండ్రంపల్లిలో, ఇట్ ఇస్ అ టోటలీ ఆటోమేటెడ్ ప్లాంట్. మెజారిటీ ఆఫ్ దగ్గర ఉండవు, అంటే వాళ్ళ వాల్యూమ్స్ తక్కువ. ఇండియా వాల్యూమ్స్తో కంపేర్ చేస్తే ఆ దేశాల్లో వాల్యూమ్స్ లేవు. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే చిన్న దేశం, వాళ్ళకి రోజుకి 15 లక్షలే వాళ్ళ రిక్వైర్మెంట్. శ్రీలంక మనకి ఒక సిటీ రిక్వైర్మెంట్ కూడా కొన్నిసార్లు 2-3 దేశాల రిక్వైర్మెంట్ కలిపినట్టు ఉంటుంది. సో మనకు ఆ వాల్యూమ్ ఉంది కాబట్టి మనకి మోర్ బిగ్గర్ ప్లాంట్స్ అండ్ టెక్నాలజీ చేయవచ్చు. ఇక రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీరు మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకి. ఆల్వేస్ రైతుకి ఆల్వేస్ బి అ పర్మనెంట్ ప్రాబ్లమ్స్ అండి వాళ్ళకి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ వ్యాపారం వాళ్ళు చేసేదానికి. సో ప్యాషన్ ఎక్కువ. ఆ ప్రాబ్లమ్స్లో మరి ఈ డైరీ కంపెనీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా, లేకపోతే గవర్నమెంట్సే సహాయం చేయాలని? గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం నా ఒపీనియన్లో నాట్ రైట్ అండి. గవర్నమెంట్ చేశారు, బట్ మోర్ ఇంపార్టెంట్లీ వచ్చి రైతు మస్ట్ ఆల్సో డిసైడ్ దట్ ఈజ్ ఇన్ అ కమర్షియల్ బిజినెస్, దట్ ఈజ్ నాట్ డూయింగ్ ఇదండి. సో ఇప్పుడు ఒక రైతు యాక్చువల్గా తీసుకొని ఇప్పుడు ఎవరన్నా వచ్చి వేరే వ్యాపారం పెట్టుకోవాలంటే నా పెట్టుబడి ఎంత ఉంది, నా కాస్ట్ ఎంత అవుతుంది, అన్ని లెక్కలు వేసుకుంటాడు. రైతు మెజారిటీ ఆ లెక్కలు వేసుకోరు. ఇప్పుడు రైతు కాడ భూమి ఉంటే భూమిని క్యాపిటల్ కాస్ట్ కింద కన్సిడర్ చేయడు, ఏదో నా భూమి ఉంది అనుకుంటాడు. బట్ రేపు ఇంకో 2 ఎకరాలు కొని దాన్ని పెద్దది చేయాలంటే దానికి డబ్బు ఎక్కడి నుంచి రావాలా, దానికి రీపేమెంట్ ఎక్కడి నుంచి చేయాలనే కాడికి ఇంకా బాగలేదు. కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నాం యాజ్ కన్జ్యూమర్స్ అట్ ప్రైస్. రైతులు కానీ అన్నీ కానీ చూసుకునే పని అయితే రైతులు ఈరోజు కూడా 30-40% సబ్సిడీ ఇస్తారు మనందరికీ, కన్జ్యూమర్ కాడి నుంచి కానివ్వండి అందరికీ. వాళ్ళ సొంత, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సొంత పనిది క్యాలిక్యులేట్ చేసుకోరు. ఇప్పుడు వాళ్ళు పని చేసిన దానికి వాళ్ళు కూలిగా కన్సిడర్ చేయరు. ఇప్పుడు మా డైరీలో తీసుకోండి, వాళ్ళకి ఏదన్నా పశుగ్రాసం ఏదైనా మిగిలిపోయి వచ్చింది అనుకోండి గడిలాగా, దాని కాస్ట్ వచ్చి మినిమల్ కాస్ట్ తీసుకుంటారు. అవన్నీ తీసుకున్నా కానీ వాళ్ళు ఏమంటారంటే నాకు గిట్టుబాటు కావటం లేదు, సర్వైవ్ కావటం లేదు అంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు నన్ను ఎక్కువ ఏమన్నారంటే ఈరోజు మేము ఇచ్చే ప్రైస్ వచ్చి మీకు డెవలప్డ్ నేషన్స్ జర్మనీ, ఫ్రాన్స్ కన్నా మన రైతు పేమెంట్ ఇస్ బికమ్ హైయర్ అండి పర్ లీటర్ ధర మీరు తీసుకున్నారంటే. దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే మన కాస్ట్ పెరుగుతా పోయిందంటే కన్జ్యూమర్ కూడా అఫోర్డ్ చేయలేకపోతాడు, మళ్ళీ ఏ ప్రోడక్ట్ కడిపోవాలి. కన్జ్యూమర్ ఎఫోర్డ్ చేయలేడు, నెక్స్ట్ కంపెనీకి కూడా రాదు, అండ్ ఫార్మర్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎఫిషియన్సీస్ పెరగాలి.
హౌ టు ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్షన్ అని. అంటే ఇప్పుడు ఒకే పశువు 10 లీటర్లు ఇచ్చే పశువు కానీ 15-20 లీటర్లు ఇవ్వగలిగితే మేత డబుల్ కాదు, ఓన్లీ మార్జినల్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ దానికి బ్యాక్ ఎండ్ చాలా ఇష్యూస్ ఉంటాయండి. టైమ్లీ ఇన్సెమినేషన్ చేయాలా, ఫీడ్ కంటిన్యూస్గా ప్రాబ్లం లేకుండా ఇవ్వాలా, వాటర్ కొంచెం మేనేజ్మెంట్ అయింది. అందరూ మొదలు పెడుతున్నాం, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు. నెసెసిటీ పెరిగే కొందుకే ఆబ్వియస్లీ ఇంక ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి, చేస్తాయి. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇనఫ్. చేయాల్సినంత చేయలేకుండా ఐదర్ మీరు అంటే గ్రోత్ ఒక సైడ్ చూసుకోగలుగుతున్నామేమో కానీ ఇంకా మనకి మేబీ సైజు స్కేల్ వస్తే చేయగలుగుతాం అనుకుంటాను. మేనేజ్మెంట్ ఆల్సో చేయాలి కదా వెనక, హౌ టు ఆర్గనైజ్ ఇట్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్. ఇంకా కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే క్వాలిటీ అనేది పెద్ద కన్సర్న్ అవుతుంది అనమాట. సో క్వాలిటీ విషయంలో చాలా ఇవి వస్తున్నాయి, రిమార్క్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే మనం కన్స్యూమర్స్ చాలామంది చూస్తున్నాం, మిల్క్ క్వాలిటీ ఉండట్లేదు, కొన్నిసార్లు కంటామినేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీన్ని అంటే ఒక్కొక్క మిల్క్ కంపెనీ పాలు ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి అనమాట. సో దాన్ని ఎలా అంటే ద ప్రాబ్లమ్ ఏమైందంటే డెఫినేషన్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ ద ఇష్యూ అండి. అంటే సర్టన్ సెక్షన్ ఆఫ్ కస్టమర్స్ క్వాలిటీ అంటే థిక్నెస్ అనుకుంటారు, సర్టన్ సెక్షన్ ఆఫ్ కన్స్యూమర్స్ ఏంటంటే ఏదో మిల్క్ పౌడర్ ఇస్ అడల్టరేషన్ అనుకుంటారు. వాట్ ఈజ్ మిల్క్ అనే కాడికే ద డెఫినేషన్ ఇస్ వేర్ ద ఛాలెంజ్ లైజ్ అండి. కొందరు ఏంటంటే చాలా తిక్కుగా ఉందంటారు, లేకపోతే ఈరోజు నేను పెరుగు పెట్టుకుంటే సరిగ్గా రాలేదంటారు. సో డెఫినేషన్స్ ఆఫ్ మిల్క్ చాలా వేరియేషన్ అండి. అంటే మిల్క్ వచ్చి ప్రిడామినెంట్లీ 3 కాంపోనెంట్స్ అండి మనం ఇండియాలో టెస్ట్ చేసేదానికన్నట్టు. ఫ్యాట్ అంటారు, ఎస్ఎన్ఎఫ్ అని, వాటర్. ఎస్ఎన్ఎఫ్ అనేది స్టాండర్డ్ నాన్ ఫ్యాట్స్, అంటే మిల్క్ ఫ్యాట్ కాకుండా కొరవేయండి. వెస్ట్రన్ వరల్డ్లో దానిది గో డౌన్ టు ప్రోటీన్ ఆల్సో, బట్ మనం ఇక్కడ స్టాండర్డ్ నాన్ ఫ్యాట్స్ అంటాం. సో మిల్క్ క్వాలిటీ మా ఒపీనియన్ యాజ్ అ ప్రాసెసర్ మోర్ దెన్ ఫ్యాట్ టు ఎస్ఎన్ఎఫ్ కన్నా వీ మస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ కంటామినేషన్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ లోడ్స్. అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కెమికల్ అడల్టరేషన్, బ్యాక్టీరియల్ లోడ్స్, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. థిక్నెస్ అయిన ఈజ్ మోర్ వాట్ ఈస్ వేరియేషన్ ఇన్ ద ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఏదో హోమోజనైజేషన్ ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని యూ పుట్ మిల్క్ త్రూ హై ప్రెషర్లో పెడితే ఫ్యాట్ వచ్చి బ్రేక్ అయ్యి మీకు యూనిఫామ్గా ఉంటుంది, మిల్క్ తాగేదానికి థిక్నెస్ బాగుంటుంది. సో అట్లాంటి ప్రోడక్ట్ క్యారెక్టరిస్టిక్స్ వేరే, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ వేరే. బట్ కన్స్యూమర్ సమ్టైమ్స్ వీ డోంట్ మేక్ దెమ్ అవేర్ మేబీ, బట్ వన్స్ వీ మేక్ దెమ్ అవేర్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ క్వాలిటీ, వాట్ ఈస్ బ్యాడ్ క్వాలిటీ మిల్క్ అనేది వాళ్ళకి కావాలి. అడల్టరేషన్ లైక్ ఎనీ అదర్ ఫుడ్ we all must be beware. ఇప్పుడు కన్స్యూమర్ బీ బివేర్. ఇప్పుడు ల్యాండ్ కొంటే కొన్నోళ్ళు జాగ్రత్త పడాల్సినట్టు, వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్, ఇస్ ఇట్ అడల్టరేషన్ బీయింగ్ డన్ అట్ వాట్ లెవెల్. 99% కంపెనీ విల్ నాట్ అడల్టరేట్. దెర్ ఇస్ నో గెయిన్ దట్ యూ విల్ గెట్ బై అడల్టరేటింగ్. ఇట్ ఈస్ ద మేబీ ద ప్రాసెస్లో ల్యాప్సెస్ ఉంటే దట్ అడల్టరేషన్ మైట్ హ్యాపన్, దట్ మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు కానీ, బట్ బెనిఫిట్ దేనికి వస్తుంది? సో దెర్ ఇస్ నో బెనిఫిట్ ఇన్ అడల్టరేషన్. సో ఇట్ హ్యాపెన్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో అందరం యాజ్ మచ్ యాజ్ కంపెనీ, యాజ్ మచ్ యాజ్ కన్స్యూమర్, యాజ్ మచ్ యాజ్ ప్రొడ్యూసర్, వీ ఆల్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అయితే ఇంకా గవర్నమెంట్లో అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, సో ఈ తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ కావచ్చు, ఈ పరిశ్రమకు ఎలాంటి ప్రోత్సాహకాలను ఇస్తున్నాయి? సో ఈ పరిశ్రమ ఎదుగుదలలో గవర్నమెంట్లో పాత్ర ఎలా ఉంది? అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాగా ప్రొయాక్టివ్గా ఉండిందండి. లైక్ చెప్పాను కదా, ఫీడ్ అనేది ఒకటి మొదలుపెట్టారు. బ్యాక్ ఎండ్ ఇంక్లూడింగ్ సీమన్, అంటే యానిమల్కి డెలివరీ అయ్యేదానికి ఇచ్చే సీమన్ కార్డు కూడా చాలా ఇది చేస్తున్నారు. ట్రైంగ్ టు సీ కొత్త వెరైటీస్ తెచ్చేదానికి, మోర్ ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్ అని. గోపాల్ మిత్ర అనే స్కీమ్ ఇస్ బీన్ వెరీ ఇంప్లిమెంటెడ్ వెల్, దట్ ఊరుకు పోయేది. డిజీజ్ కంట్రోల్ కార్డు కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ బీయింగ్ డన్. అంటే యానిమల్ బ్యాక్ ఎండ్లో మనకి ఏదైనా డిజీజ్ వస్తే, అవుట్ బ్రేక్ వచ్చింది అనుకోండి, ఫుట్ అండ్ మౌత్ అనేది ఇస్ అ లార్జ్ వరీసమ్ డిజీజ్ బికాస్ ప్రొడక్టివిటీ యానిమల్ ఇది అవుతుందని. ఇప్పుడు ఐ థింక్ నౌ దే క్లెయిమ్ వీఆర్ ఆల్మోస్ట్ ఫుట్ అండ్ మౌత్ ఫ్రీ. బట్ ఈరోజు కూడా ఒకవేళ ఏమైనా అవుట్ బ్రేక్ వచ్చినా కానీ దెర్ ఇస్ ఇన్స్టెంటివ్ రెస్పాన్స్ టు కంటైన్ ఇట్ ఆ ఏరియాలో, టు గివ్ మేక్ షూర్ దట్ వ్యాక్సినేషన్స్ ఆర్ డన్. సో ఆన్ ద ఫ్రంట్ ఎండ్ మనం అంత అప్రిషియేట్ చేయకపోయినా కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై రెస్పెక్టివ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్, బికాస్ ఇంపాక్ట్ వచ్చి ఇన్స్టెంటేనియస్ అండి. ఇట్ ఇస్ ఏదో రేపు చూద్దామనే దానిలాగా లేదు. దట్ ఇస్ వై ఇట్ ఇస్ అట్లీస్ట్ గ్రోయింగ్. ఇంకా మనం వీఆర్ స్టిల్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ మిల్క్, వీఆర్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్. సో and I think even the farmers are learning it. But my only thing is, it's unfortunate that the farmers are not becoming profitable enough. అంటే ఇంకా ఫార్మర్స్ కూడా ఈ రంగంలో ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్గా చేయాలి, నాలెడ్జ్ పెంచుకోవాలా, వాళ్ళకు కూడా క్యాపిటల్ అనేది రావాలండి. బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి నాకు అనిపించేది ఫార్మర్కి క్యాపిటల్. ఇప్పుడు ఒక డైరీ అనేదాన్ని యూ కాంట్ ట్రీట్ ఇట్ లైక్ అనదర్ ఇండస్ట్రీ. అంటే వాళ్ళు అగ్రికల్చర్ని దీన్ని కలిపి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు అగ్రికల్చర్కే తగిన పెట్టుబడి దొరకట్లేదు. అగ్రికల్చర్ పెట్టుబడి అనేది వేరేగా రావాలి, ఇండస్ట్రీతో కంపేర్ చేయలేమండి.
ఇప్పుడు ఒక పశువుని నేను కొంటే దాని యాక్చువల్ ప్రాఫిటబిలిటీ నాకు వచ్చేది అది ఈని పాలు ఇచ్చిన తర్వాత నా ప్రాఫిటబిలిటీ వస్తుంది. సో ఫార్మర్ కానీ పశువుకి లోన్ తీసుకున్నాడంటే ఫస్ట్ 2 సంవత్సరాలు ప్రిన్సిపల్ రీపే చేయలేడు, ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ కూడా రాదు. సో 2 ఇయర్ మానిటోరియం ఇచ్చి దాని తర్వాత 5 ఇయర్ కానీ మీరు కానీ స్మాలర్ అమౌంట్లో కానీ ప్రిన్సిపల్ తీసుకోగలిగితే 7 ఇయర్స్లో కానీ చేయగలిగితే హీ విల్ బీ వైబుల్. మీరు ఏదో 1 ఇయర్ మానిటోరియం 3 ఇయర్ రీపేమెంట్ చేయమంటే ఇట్ ఇస్ నాట్ వైబుల్. అంటే మనకి ఇంకా ఏమంటే ఒకప్పుడు బికాజ్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువగా ఉండేటప్పుడు ఫామ్ లేబర్ డిపెండెంట్ ఉంది కోసం వీ హ్యావ్ స్మాలర్ ల్యాండ్ పార్సల్స్ అన్నీ ఉండేదండి. బట్ నౌ ఇండియన్ ఫార్మర్ ఇస్ నో లాంగర్ దేర్, మెకనైజేషన్ ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ మస్ట్ బి లుక్డ్ అపాన్ యాజ్ అన్ ఇండస్ట్రీ ఆఫ్ డిఫరెంట్ కైండ్ అండి. సో దట్ ఇండస్ట్రీ హ్యాస్ టు డెవలప్, ఫార్మింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ డెవలప్ కావాలి, నాట్ యాజ్ ఇప్పుడు మనం ఎవరు అడిగినా కానీ ఫార్మర్ అంటే వీ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ వెరీ స్మాల్ అఫేర్, బట్ దట్ మస్ట్ బికమ్ అ ప్రైమరీ బిజినెస్, ప్రాఫిటబుల్, దెన్ పీపుల్ విల్ కమ్ బ్యాక్. అంటే ఏ దేంట్లో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుంటే అటువైపు పోయి మెకనైజ్ చేసి బర్డెన్ తగ్గించుకునేది. అంటే ఇప్పుడు మనం అందరం అనుకునేది లేబర్ అంటాం కానీ బట్ మన సదర్న్ స్టేట్స్లో ఫార్మ్ లేబర్ అనేది దొరకరండి. బట్ దానికి మెటిగేషన్ వచ్చి ఇంకా మెకనైజేషన్ కావాలంటే లార్జర్ ల్యాండ్ హోల్డింగ్ కావాలి, లార్జర్ ల్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మెకనైజ్ చేయాలంటే క్యాపిటల్ కావాలి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ క్యాపిటల్. అండ్ హౌ డూ యూ క్రియేట్ దట్ క్యాపిటల్ ఫర్ అ ఫార్మర్ టు బికమ్. ఇప్పుడు ఒక యంగ్స్టర్ బయటకు వచ్చి నేను రేపు ఐ వాంట్ టు డూ వన్ ఫార్మింగ్ ఆఫ్ ఎనీ కైండ్ అంటే వేర్ ఇస్ ద మనీ హీ విల్ రేజ్, హౌ విల్ హీ డూ. ఇప్పుడు అదే ఐటీ వాడికి పోతే ఒక వెంచర్ క్యాపిటల్ డబ్బు ఇస్తాడు, బట్ ఒక ఫార్మింగ్ నేను చేస్తానంటే డబ్బు ఎక్కడి నుంచి రావాలి. బ్యాంక్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్ బికాజ్ ఇట్ ఇస్ లాంగ్ టర్మ్, నాకు ఎందుకు లేని కాడికి ఆల్దో దే పుష్ కానీ బట్ డిఫికల్ట్. కమింగ్ టు ద కాంపిటీషన్, అంటే ఈ రంగంలో చాలా కంపెనీస్ ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, పాన్ ఇండియా కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఈ కంపెనీస్ నుంచి మీకు ఎలాంటి పోటీ ఎదురవుతుంది, దాన్ని ఎలా మీరు థింక్ కాంపిటీషన్ ఇస్ గుడ్ అండి, బికాస్ కాంపిటీషన్ ఎలిమినేట్ ది వీక్. ఇఫ్ ఉన్నప్పుడు మేక్ అ మిస్టేక్ సర్వైవ్ కావు. సో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీ, పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ద కంపెనీ విల్ సర్వైవ్ అండ్ గో ఫార్వర్డ్. కాంపిటీషన్ లేకపోతే దెన్ లేజినెస్ వస్తుంది. అంటే బిగ్గర్ ప్లేయర్స్ లైక్ అమూల్, అదేవిధంగా ఇది హాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ లాంటి కంపెనీస్ కూడా ఏపీ అండ్ తెలంగాణలో ప్రవేశించాయి. అంటే వీఆర్ ఆల్ సర్వైవింగ్ అండి, ఆర్ వాల్యూమ్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు గ్రో, దే ఆర్ ఆల్సో గ్రోయింగ్. అంటే వీఆర్ గ్రోయింగ్ ఇట్ హూస్ కాస్ట్ అనేది ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. వీఆర్ రైట్ నౌ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ ద మైగ్రేషన్ అండి, అర్బన్ మైగ్రేషన్ ఇస్ లార్జ్. సో ఎవ్రీ ఇయర్ ఇఫ్ సిటీలో మార్కెట్ విల్ కంటిన్యూ టు గ్రో బికాస్ పీపుల్ ఆర్ మూవింగ్ అండ్ మైగ్రేషన్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం అంటుంటాం ట్రాఫిక్ అని ఇదని, దట్ ఈస్ అవర్ కన్జ్యూమర్ బేస్. అవర్ కన్జ్యూమర్ బేస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఎవ్రీబడి ఈస్ టేకింగ్ దేర్ షేర్. వాళ్ళ పాటి గ్రోత్ వస్తుంది, దే ఆర్ ట్రైంగ్ టు గెట్ దట్ షేర్ ఆఫ్ కన్జ్యూమర్ గ్రోత్. ఇంకా ఐ థింక్ అనదర్ 2-3 years తర్వాత వీ విల్ గో త్రూ అ కన్సాలిడేషన్ ఫేజ్. అంటే పాత రోజుల్లో దే యూస్ టు బి అ లాట్ మోర్ చిన్న డైరీలు ఉండేది, ఇప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ బికాజ్ ఒక దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి, ఒక దగ్గర రేట్లు తక్కువ ఉంటాయి. దాని తర్వాత అదర్ డైరీస్ విచ్ ఆర్ మల్టీ స్టేట్ ఉండే వాళ్ళకి వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ బికాజ్ ఒక దగ్గర తక్కువ ఉండే దగ్గర ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది. సో మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కూడా ఇట్స్ మ్యాండేటరీ అండి. అంటే ఇట్ విల్ బికమ్ ఆఫ్టర్ సర్టన్ సైజ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ బికమ్స్ డిఫికల్ట్. ఇది అవుతుంది, కన్సాలిడేషన్ అనేది విల్ హ్యాపెన్ యాజ్ ఇట్ గోస్ ఫార్వర్డ్. కమింగ్ టు ఎక్స్పాన్షన్ ఫేస్, మీరు అంటే ఎలా ఎక్స్పాండ్ చేయబోతున్నారు కంపెనీ? అంటే దొడ్లా విల్ గ్రో మేజర్లీ ఎక్స్పాండింగ్ ఫ్రమ్ ఇండియా వస్తుందండి. అంటే వీ గో స్టేట్ బై స్టేట్. ఐ థింక్ నౌ వీ విల్ కవర్. ఇప్పుడు రాజమండ్రిలో వీ గోయింగ్ టు బి పుట్టింగ్ అప్ అ బిగ్గర్ ప్లాంట్ దేర్. హైదరాబాద్లో వీ ఫినిష్డ్ ప్లాంట్ లాస్ట్ ఇయర్ విచ్ ఇస్ దేర్ ఫర్ హైదరాబాద్ సిటీ అండ్ దేర్ సరౌండింగ్ ఏరియాస్. వీఆర్ నౌ డూయింగ్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఐ థింక్ మా పెనట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బాగానే ఉందండి. తెలంగాణ వీఆర్ నౌ డూయింగ్ అ లిటిల్ మోర్ ఇన్ తెలంగాణ. తమిళనాడులో కూడా, సౌత్ తమిళనాడులో వీ హవ్ స్టార్టెడ్ రైట్ నౌ. Once we cover these states, maybe the next state we'll go to will be Maharashtra. So Indian growth story will be both organic and with hopefully if we get some good partners. Overseas presence kuda unnatunga. Overseas we are doing an operation in Uganda. So our hope is to be able to build a large global company. Okay. Over the next 10-20 years of time we have to take forward to grow. Our internal growth, what we are going, will continue. But we will also be more aggressive in terms of growing pan-India and if good opportunities globally. Thank you, sir. Thank you very much. Thank you, Andy. Thank you so much for giving me the opportunity to be on your show. Thank you. All the best. Thanks, Andy.